గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఎక్సైజ్ 5.3 గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకున్నామో చూద్దాం. టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 121 122 అమ్మా. పేజ్ నెంబర్ 122లో ప్రీవియస్ క్లాస్లో మనము 5th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రతిభ బారోస్ ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఆమె అప్పుగా తెచ్చుకుందని చెప్పేసి ఆ ప్రాబ్లం చెప్పుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ద పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ వాజ్ 68,09,000 ఇన్ ద ఇయర్ 2011. 2011లో 68,09,000 పాపులేషన్ ఉన్నారు. అంటే పాపులేషన్ అంటే జనాభా హైదరాబాద్ జనాభా ఓన్లీ 2011లో 68,09,000 ఉన్నారు. ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4.7% పర్ ఆనం. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం 4.7% లెక్క ఇంక్రీజ్ అయితే పెరిగితే, ఇంక్రీజ్ అంటే ఏంటి, పెరగటం, పెరిగితే వాట్ విల్ బి ద పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ 2015 కల్లా వాళ్ళు ఎంతమంది అవుతారు అని అడుగుతున్నాడు. ఈ పాపులేషను ఇంక్రీజు ఇదంతా కూడా ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైప్ అనమాట, చక్రవడ్డీ. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 4.7% పెరిగారనుకో, మళ్ళీ ఆ జనాభాకి మళ్ళీ 4.7% పెరుగుతారు, మళ్ళీ ఆ జనాభాకి మళ్ళీ 4.7, అట్లా 4 ఇయర్స్కి. అంతేగా, 4 ఇయర్సేగా, అంతే. 2011 నుంచి 2015 వరకు 4 ఇయర్స్కి ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్ కదా చిల్డ్రన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద డేటా. పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్. పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఈక్వల్స్ ఎంతమంది అమ్మా? పాపులేషన్ 68,09,000 మెంబర్స్. ఇంక్రీజింగ్ పర్సెంటేజ్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనకూడదు, ఎందుకు అంటే మనకి అమౌంట్ కాదు కదా ఇంట్రెస్ట్ రాయడానికి, అందుకని ఇంక్రీజింగ్ పర్సెంటేజ్ అని రాసుకుందాం. ఓకేనా? సో ఇంక్రీజింగ్ పర్సెంటేజ్ ఇజ్ ఈక్వల్స్ ఎంతమంది, ఎంత పర్సెంటేజ్? 4.7%. నెక్స్ట్ కన్వర్షన్ పీరియడ్. కన్వర్షన్ పీరియడ్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట, అంటే ఎంత టైము అనేది. 2011 to 2015 అని అంటే 4 ఇయర్స్ కదా. సో ఇన్ కన్వర్షన్ ఆఫ్ conversion period is equal to 2011 to 2015. అంటే ఎన్ని ఇయర్స్ అన్నట్టు? 2011 to 2012కి 1 ఇయర్, 2012 to 2013కి 1 ఇయర్, 2013 to 2014 వరకు 1 ఇయర్, 2013 to 2014 to 15 వరకు ఇంకొక 1 ఇయర్, టోటల్గా 4 ఇయర్స్. సో ఇప్పుడు 4 ఇయర్స్ అనేది రాసుకోవాలన్నమాట. కన్వర్షన్ పీరియడ్ 4 ఇయర్స్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం 4.7% ఇంక్రీజ్ అవుతూ ఉంటారు కదా. అప్పుడు మనము టోటల్ అమౌంట్ వస్తుంది. అమౌంట్ మీన్స్ టోటల్ జనాభా, అంటే ఆఫ్టర్ 4 ఇయర్స్కి వచ్చేటువంటి జనాభా మన దగ్గరకు వస్తుంది అనమాట. సో ఫార్ములా ఏంటి? A is equal P into 1 plus R by 100 whole power n. Here P means పాపులేషన్. ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో వరకు ప్రిన్సిపల్ అనుకోకూడదు, ఎందుకంటే మనం చేసేది అమౌంట్ లెక్క కాదు కాబట్టి ఈ ప్రాబ్లం వరకు మనం పాపులేషన్ అనుకుందాం. సో ఇక్కడ పి మీన్స్ పాపులేషన్. పాపులేషన్ హౌ మచ్? 68,09,000. 1 ప్లస్ ఆర్ మీన్స్ 4.7 కదా. సో పర్సెంటేజ్ 4.7 by 100. 4.7 by 100 whole power n అంటే 4 years. ఓకేనా? రైట్.
ఇప్పుడు 4.7 అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను సపరేట్గా చెప్తాను చూడండి. 4.7/100 అంటే 4.7ని మనము ఫ్రాక్షన్లో రాసుకున్నాం అనుకో 47/10 అవుతుంది. 47/10/100 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 47/10 డివైడెడ్ బై హోల్ డివైడెడ్ బై 100 అంటే డివైడెడ్ బై లాగా రాసుకోవచ్చు. ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదంటే బై 1 అనుకున్నాం అనుకో 47/10 ఇంటూ 1/100. ఓకేనా? సో ఇప్పుడు 47/1000 47/1000 10 ఇంటూ 100 1000 కదా. సో ఇది సిన్స్ పెట్టుకొని మీరు సపరేట్గా నోట్స్లో రాసుకోండి. దీని పక్కనే రాసుకోండి. మీకు ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ బోర్డు దగ్గర ప్లేస్ లేదు కాబట్టి నేను రబ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ నేను ఎందుకు రాశానంటే మీకు తెలియాలని, డైరెక్ట్గా చేస్తే మీకు అర్థం కాదు కదా, అందుకని నేను మీకు ఇలా రాస్తున్నాను. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు 47/1000 అని రాసుకోవచ్చు. మళ్ళీ హోల్ పవర్ 4 అలాగే ఉంటుంది. అమ్మ ఇక్కడ 4.7/100 అనేది 47/1000 ఎలా అయింది అని అంటే ఇదిగో ఇలా అయింది అనమాట. ఓకే. ఇప్పుడు 68,09,000 మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా ఇంటూ 1000 ప్లస్ 1000 ఇంటూ 1000 1000 ప్లస్ 47 1047/1000 1047/1000 హోల్ పవర్ 4. హోల్ పవర్ 4 మీన్స్ 4 ఉన్నాయి అని అర్థం. ఓకేనా? సో 68,09,000 ఇంటూ 1047/1000 ఇంటూ 1047/1000 ఇంటూ 1047/1000 ఇంటూ 1047/1000 ఓకేనా? సో ఇదంతా ఇలా రాసుకున్నాం. లేకపోతే డస్టర్ చూడండి. ఇక్కడ 4.7 1 ప్లస్ 4.7/100 దట్ మీన్స్ 100 100 ప్లస్ 4.7 అంటే 104.7/100 104.7/100 అలా రాసుకున్నా కానీ అంతే వస్తుంది. కాకపోతే ఇక్కడ 100లో ఉంటుంది అనమాట, అంతే తేడా. సో ఇలా రాసుకుందాం. 68,09,000 ఇంటూ 104.7/100 ఇంటూ 104.7/100 ఇంటూ 104.7/100 ఇంటూ 104.7/100. అమ్మ ఇక్కడ ఇంత పెద్ద లెక్కలు మీకు ప్రాబ్లమ్స్లో అది ఎగ్జామ్లో ఇవ్వడు. ఎందుకు అంటే ఈ మల్టిప్లికేషన్సే మీకు చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇంత టైం తీసుకునే ప్రాబ్లమ్స్ ఇవ్వడు. కాకపోతే మీకు ఒక అవగాహన కోసం ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఒక అండర్స్టాండింగ్ కోసం, ఒక అవగాహన కోసం మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేగాని టెక్స్ట్ బుక్లో ఉన్నాయని మనం చేయడమే కానీ ఇంత బిగ్ ప్రాబ్లమ్స్, ఇంత బిగ్ మల్టిప్లికేషన్స్ మీకు అస్సలు ఇవ్వడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే 1010 గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ 1010 గెట్స్ క్యాన్సిల్ అండ్ 1010 గెట్స్ క్యాన్సిల్. సో 6809 ఇంటూ 104.7 ఇంటూ 104.7/10 ఇంటూ 104.7/100 ఇంటూ 104.7/100.
డినామినేటర్లో జీరోస్ ఉంటే లెఫ్ట్ సైడ్కి పాయింట్ జరుగుతుంది కదా. సో లెఫ్ట్ సైడ్కి పాయింట్ జరుగుతుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్కి పాయింట్ జరుపుకుందాం. దెన్ 6809 ఇంటూ 104.7 ఇంటూ డినామినేటర్లో 1 జీరో ఉంది కాబట్టి 1 పాయింట్ బ్యాక్ వస్తుంది, అంటే 10.47 అవుతుంది. మళ్ళీ ఇంటూ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ బ్యాక్ వస్తుంది, 1.047 ఇంటూ మళ్ళీ 2 జీరోస్ కాబట్టి ఇటువైపు వస్తుంది 1.047. సో ఇప్పుడు దీనంతా మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తే మీకు 4 ఇయర్స్కి ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇంత పెద్ద లెక్క చేయడం మనకి పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను సెల్లో బట్టి చూస్తాను, మీకు ఎంత వస్తుంది అనేది చూడొచ్చు. ఓకేనా చిల్డ్రన్? $6809 ఇంటూ 104.7. సో ఇక్కడి వరకు మనకి 712,902.3 వచ్చిందమ్మా ఈ రెండింటికి. మళ్ళీ ఇంటూ 10.47 ఇంటూ 1.047 ఇంటూ 1.047. సో ఇది కూడా ఇంత క్యాలిక్యులేషన్ కూడా క్యాలిక్యులేటర్లో సరిపోదు కాబట్టి బిట్గా చేస్తున్నాను నేను, చూడండి. నెక్స్ట్ 10.47 ఇంటూ 1.047, అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 172,092.23 ఇంటూ 10.96209 ఇంటూ మళ్ళీ మనకేం రిమైనింగ్ ఉంది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇది ఉంది కదా 1.047. సో ఇప్పుడు ఈ రెండింటికి మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 10.96209 ఇంటూ 1.047, దెన్ 712,902.3 ఇంటూ 11.4773082. ఓకే, ఇంటూ 712,902.3 ఈజ్ ఈక్వల్ టు 8182,199.43. దట్ మీన్స్ 81,82,199. మనము రౌండ్ ఫిగర్ వేసుకుంటే 81,82,200. 200 కూడా రాదు, ఎందుకంటే ఇక్కడ 5 కంటే బిలోనే ఉంది కాబట్టి మనకేమీ యాడ్ అవ్వదు. 81,82,199, అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్కి ఇంతమంది అవుతారనమాట. ఎంతమంది ఉన్నారు? యాక్చువల్గా 68 lakhs ఉన్నారు, ఆఫ్టర్ 4 years 81 lakhs అవుతారనమాట, అంతే తేడా. ఓకేనా? సో మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, therefore after 4 years the population of Hyderabad, therefore the population of Hyderabad after 4 years 81,82,199. That's the answer. సో ఇంత క్యాలిక్యులేషన్ అనేది మీకు ఎగ్జామ్లో అసలు రాదు, మీరు టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే ఎలా చేయాలి అనేది, ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ అసలు ఇవ్వడు. కానీ ఎగ్జామ్లో మీకు ఇవ్వడు, కానీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు అని అంటే మీకు అసలు ఎలా వస్తుంది అనేది ఒక అండర్స్టాండింగ్ కోసం ఇచ్చాడు అనమాట. ఓకేనా? నీట్గా నోట్ చేసుకోండి. కరెక్ట్గా అంతే ఉంది చూడండి అమ్మ. 6th one ఆన్సర్ 81, 82, 199. 81, 82, 199 అదే ఆన్సర్.
అయితే ఇదే మనం క్యాలిక్యులేటర్లో చేయకుండా డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసామనుకో ఇది గంటన్నర అయినా పట్టింది టైం. ఎందుకంటే సింగిల్ డిజిట్ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ చేసుకోవాలి కదా, అందుకని నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేశాను. మీకు ఒకవేళ క్యాలిక్యులేటర్ చేసిన లెక్క కరెక్టా రాంగ్ అనేది అనిపిస్తే అసలు క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుందా రాదా అనేది మీరు ఒకసారి చెక్ చేయాలి అనుకుంటే మల్టిప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? నోట్ చేసుకున్నారు కదా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 7th one. Find compound interest paid when a sum of 10,000 is invested for 1 year and 3 months at 1/2% per annum compounded annually. ఓకే, ఇక్కడ 10,000 రూపీస్ సమ్ అంటే ప్రిన్సిపల్ అనమాట. 10,000 రూపీస్ ప్రిన్సిపల్ తెచ్చుకున్నారు. ఎంత లెక్క అంటే 1/2% లెక్క, రేట్ పర్సెంట్ లెక్క తెచ్చుకున్నారు. ఆఫ్టర్ 1 year 3 monthsకి ఎంత? 1 year and 3 months అంటే ఫస్ట్ మనం 1 yearకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన దానికి 3 monthsకి, ఆఫ్టర్ 3 yearsకి సో మనం మళ్ళీ నెక్స్ట్ 3 monthsకి ఎలా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 10,000. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2%. ఇది మిక్స్లో ఉంది కదమ్మా, మిక్స్లో ఉందని నేను ఇంప్రాపర్లోకి ఇక్కడే మార్చేస్తున్నా. చూడండి, 8 2 16, 16 + 1 17, 17/2%. నెక్స్ట్ కన్వర్షన్ పీరియడ్. n ఈజ్ ఈక్వల్ టు 1 year and 3 months. 1 year and 3 months. ఫస్ట్ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 yearకి ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం, ఆఫ్టర్ 3 monthsకి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో A ఈజ్ ఈక్వల్స్ P into 1 + R/100 whole power n. That is the formula. How much the P? 10,000. 1 + how much? R? 17/2/100. అమ్మ ఇక్కడ R అంటేనే ఫ్రాక్షన్లో ఉంది, మళ్ళీ ఆ ఫ్రాక్షన్కి /100 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. /100 వస్తుంది. నెక్స్ట్ n అంటే మనం ఓన్లీ 1 yearకి కదా, కాబట్టి 1 వేస్తున్నాం. చెప్పే కదా ఫస్ట్ 1 yearకి ఫైండ్ అవుట్ చేద్దాం, ఆఫ్టర్ 3 monthsకి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు మనం 1 year కాబట్టి 1 వేసుకోవాలి. ఒక్కసారి ఇది చూడండి, 17/2/100 అన్నాం కదా, 17/2 మళ్ళీ /100. చూడండి ఇక్కడ 17/2 /100 రాసుకోవచ్చా? డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి 1 వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి 17/2 ఇంటూలోకి మార్చుకుంటే 1/100 అవుతుంది. సో 17 1s 17, 200s 200, 17/200. మీకు ఇది ఎలా వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సైడ్కి రాశాను, నోట్బుక్లో మీరు కూడా రాసుకోండి. తర్వాత ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నా చూడండి, 10,000 1 + 17/2000 whole power 1. 1 వేసుకోకపోయినా కానీ ఏం కాదు కదా, ఎందుకంటే 1 అంటే అదేం మారదిగా, ఒకసారి వేసుకోవాలి కాబట్టి అక్కడ 1 నేను లీవ్ చేస్తున్నా, ఒమిట్ చేసేస్తున్నా. సో ఇక్కడ 10,000
ఓకే 200 వన్స్ 200 ప్లస్ 17 217 అవుతుంది. సో ఇంటూ 217 by 200. Then 2 zeros and 2 zeros gets cancelled. Remaining 2 ones are 2 50s are. Now 50 into 217. So 217 into 50 multiplication చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 0 తోటి ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా we get 0. 5 7s are 35. 5 1s are 5 plus 3 8. 5 2s are 10. Now 0 5 8 0 1. So 10,850 rupees. ఏంటిది ఇది అమౌంట్ ఏది 1 ఇయర్కి అంటే ఇంక్లూడింగ్ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్తో కలుపుకొని వచ్చినటువంటి అమౌంట్ 10,850. వాడు ఎంత తెచ్చుకున్నాడు? ఓన్లీ 10,000 తెచ్చుకున్నాడు. 10,000 తెచ్చుకుంటే 850 రూపీస్ ఏమైంది? ఇంట్రెస్ట్ అయింది. ఓకేనా? సో ఇంట్రెస్ట్ అయితే మొత్తం టోటల్గా కలుపుకుంటే అమౌంట్. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది? ప్రిన్సిపల్ అవుతుంది నెక్స్ట్ ఇయర్కి, అంతే కదా. ఈ ఎవ్రీ ఇయర్ న్యూ ప్రిన్సిపల్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఎవ్రీ ఇయర్ న్యూ ప్రిన్సిపల్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ మనకి ప్రిన్సిపల్ అవుతుంది ఫర్ 3 months. మనం మళ్ళీ 3 monthsకి ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫర్ 3 months ప్రిన్సిపల్ ఈజ్ 10,850. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 17/2నే, దాంట్లో ఏమాత్రం మార్పు లేదు. ఇక్కడ టైం వచ్చేసరికి ఏమవుతుంది? 3 months అవుతుంది. ఇప్పుడు 3 monthsని మనం ఏం చేయాలి? ఇయర్లోకి మార్చుకోవాలి. 1 ఇయర్కి 12 months అయితే 1 monthకి 1/12 ఇయర్ అవుతుంది. ఓకేనా? మీకు ఇక్కడ బిట్ రాస్తాను చూడండి. 1 year ఈజ్ ఈక్వల్ టు 12 months. ఒక నెలకి 12 నెలలు అమ్మా. మరి ఒక నెలకి ఎన్ని సంవత్సరాలు అవుతాయి అని అంటే ఈ 12 ఇటువైపు వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. 1/12 ఇయర్. 1 monthకి 1/12 ఇయర్ అవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు 3 monthsకి ఏమవుతుంది చెప్పండి? 3/12 అవుతుంది. సో 3 months ఈజ్ ఈక్వల్ 3/12 ఇయర్. సో 3/12 అంటే 3 1s are 3 4s are దేర్ 1/4 ఇయర్ అనమాట. అంటే సంవత్సరంలో పావు వంతు అన్నట్టు, అంతేగా. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. 12 నెలల్ని మనం 4 భాగాలుగా చేస్తే 4 3 12. ప్రతి నెలకి ఒక భాగం వస్తుంది, అంటే ప్రతి 3 నెలలకు ఒక భాగం వస్తుంది. అప్పుడు అందులో ఒక పావు భాగం అంటే 1/4 పార్ట్, క్వార్టర్ పార్ట్ తీసుకున్నాం 1 ఇయర్లో. సో 1/4 ఇయర్ వస్తుంది. 3 monthsని ఇయర్లోకి కన్వర్ట్ చేస్తే 1/4 ఇయర్ వస్తుంది. ఓకేనా? సో 3 months ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇయర్. ఓకేనా చిల్డ్రన్? 3 months అన్నా 1/4 ఇయర్ అన్నా ఒకటి. ఇప్పుడు మనకేం కావాలి? ఇంట్రెస్ట్ కావాలి. సో ఇంట్రెస్ట్ I ఈజ్ ఈక్వల్ P ఇంటూ T ఇంటూ R/100. అదేంటి టీచర్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా చేశారు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఎందుకు అని అంటే ఏదైనా ఫస్ట్ సంవత్సరం ప్రిన్సిపల్ దానికైనా దీనికైనా ఒకటే, అర్థమైందా? నెక్స్ట్ అంటే అదే ప్రిన్సిపల్ అవుతుంది కదా. అదే ప్రిన్సిపల్ కాబట్టి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్కైనా ఫస్ట్ ఇయర్కి అంతే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ అమౌంట్ కాస్త ప్రిన్సిపల్ అవుతుంది కాబట్టి మారుతుంది. సో ఇప్పుడు మనం 3 monthsని ఫస్ట్ ఇయర్గా ట్రీట్ చేసామనుకో, అప్పుడు మనం ఈ ఫార్ములా వేసుకైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు అంటే ఈ ఫార్ములా వేసైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా చేసినా దానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ PTR/100 అంటే P అంటే ఎంత? 10,850 ఇంటూ T అంటే 1/4 ఇయర్ ఇంటూ R అంటే 17/2 100. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి 10,850 ఇంటూ 1/4 ఇంటూ 17/2 ఇంటూ 1/100 ఇంటూ 1/100 ఎలా వచ్చింది? డివైడెడ్/100. ఇది ఇక్కడ లాగా డివైడెడ్/100 అంటే 100/1 చేసుకుంటాం, మళ్ళీ ఇంటూలో మార్చుకుంటే 1/100 అవుతుంది. దీనికి కూడా ఈ 100 పైకి తీసుకొచ్చుకుంటే ఇంటూ
రెసిప్రోకల్ అవుతుంది అనమాట. 1/100 అయింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకుంటే 2 టేబుల్లో కట్ చేద్దామమ్మా. 2 టేబుల్లో కటింగ్ పోతుంది కాబట్టి 2 1s 2, 2 5s 2 4s 2 2s 2 5s 5 4 2 5 into 17/4 into 100. మళ్ళీ ఇక్కడ 5 టేబుల్లో కటింగ్ పోతుంది కదా, 5 టేబుల్లో కట్ చేద్దాం. పైనే కట్ చేసుకుందాం ఒకేసారి కింద కంటే. సో ఇక్కడ 5 టేబుల్ కట్ చేసుకుంటే 5 20s 5 1s 5 0s 5 8s 5 5s. మళ్ళీ 5 టేబుల్ తీసుకుంటే 5 4s 5 5s 5 1s 5 7s. సో 517 into 17/4 into 4, 4 4s 8. 517 into 17 ఎంత? 517 into 17, 517 అంటే ఇక్కడ చేస్తా చూడండి. 517 into 17, 7 7s 49, 7 1s 7 plus 4 11, 7 5s 35 plus 1 36 into 1 7s 1 1s 1 5s 9 8 7 8 8 7 8 9 8 7 8 9/8. సో ఇప్పుడు మనకి 8 టేబుల్లో చూద్దాం. 8 టేబుల్లో చూస్తే 8 1s 8, 8 1s 8, 8 0s 0, 8 9s 72, 8 64, 0.2, 8 6 48, 8 6 48 అంటే ఇంకా 2 ఉంటుంది 20, 8 2s 16, 8 5s 40. సో 1098.62, 1098.62. ఒకసారి చెక్ చేద్దాం. 8789 divided by 8, 1098.625. గుడ్, 625 కరెక్ట్. సో అంటే అదేంటి 1098.625 అనేది ఏంటి? ఇంట్రెస్ట్. ఏది? 3 monthsకి. మరి వచ్చినటువంటి అమౌంట్కి కలపాలిగా మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది. అప్పుడు టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుంది? ప్రిన్సిపల్కి మనం ఐని కలపాలి. ఏపీ ప్లస్ ఐ. పి ఎంత? 10,850 ప్లస్ 1098.62. సో యాడ్ చేస్తే 0.62 అలాగే ఉంటుంది. 0కి 8 చేస్తే 8, 5కి 9 యాడ్ చేస్తే 14, 9 0 1, 10,948.62 రూపీస్ అన్నమాట. ఫైవ్ 5.3లో అంతే 10,080. సో 10,080.56. ప్రాబ్లం. ఓకేనా చిల్డ్రన్? ఇది మనకి కావాల్సినటువంటి అమౌంట్ అన్నమాట. సో మనకి ఇదంతా కూడా మీరు 1 yearకి 3 monthsకి విడివిడిగా చేశారు కాబట్టి 2 problems లాగా పెద్దగా కనిపిస్తుంది. మీరు నీట్గా ఎక్కించుకోండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈ క్యాలిక్యులేషన్ వచ్చేసి ఈ క్యాలిక్యులేషన్ మీరు ఇక్కడ చేయాలి, ఇక్కడ. ఓకేనా? ఇక్కడ చేయండి క్యాలిక్యులేషను. ఈ టైంకి వచ్చేసి ఇది ఖచ్చితంగా రాయాలి. ఈ టైము ఎలా కన్వర్ట్ అయింది అనేది మీకు తెలియదు కాబట్టి అక్కడ కన్వర్ట్ చేసుకోండి. ఇదంతా నీట్గా ఎక్కించుకోండి. ఓకేనా చిల్డ్రన్? సో నేను మీకు ఇప్పుడు 2 problems ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 problems కూడా చాలా పెద్ద లెక్కలు కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అవి కరెక్ట్గా వచ్చేయా లేవని చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి.
తెలియకపోతే మళ్ళీ ఒకసారి క్లాస్ వర్క్ చూసుకొని హోంవర్క్ చేయండి. అవి చేసిన క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.